హలో అండి, నా పేరు డాక్టర్ తనుజా పైపూరు, సీనియర్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్. ఈరోజు కొన్ని మాటలు హెచ్పివి ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఈ హెచ్పివి అంటే ఏంటి? హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ గురించి అసలు మనం ఎందుకు మాట్లాడుకోవాలి? లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే మనము దాదాపుగా 14 లక్షల మంది ఆడవాళ్ళు క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ క్యాన్సర్లో మొట్టమొదటిది బ్రెస్ట్ క్యాన్సర్ అయితే, సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్. అసలు ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి? మనం చూసుకుంటే ఇది మన గర్భసంచికి మూతి ఏదైతే ఉంటుందో దాన్ని సర్విక్స్ అంటాం. ఈ సర్విక్స్ యూజువల్గా మనకి వెజైనా లోపల భాగం నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ సర్వైకల్ క్యాన్సర్ ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకున్నామో ఇట్స్ ఏ వెరీ హై రిస్క్ క్యాన్సర్. అది వస్తే సర్వైవల్ రేట్ 5 years వరకే ఉంటుంది. మనం ముందే కనుక్కుంటే దాన్ని ప్రివెంట్ చేసి సర్వైవల్ రేట్ అంటే మనం ఎక్కువ రోజులు ఆ పేషెంట్కి లాంగ్ లైఫ్ ఇవ్వడానికి పాసిబుల్ అవుతుంది. అదే కనుక లేట్ స్టేజెస్లో కనుక్కుంటే 5 years కనుక్కున్న దగ్గర నుంచి 5 years సర్వైవల్ రేట్ అనేది తగ్గిపోతూ వస్తుంది లేట్ స్టేజ్లో కనుక్కుంటే. సో మన ఇండియన్ విమెన్ అయితే చాలామందికి సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ వస్తుంది. దానికి రీజన్, వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ ఏదైతే ఉందో అదే ఈ హెచ్పివి వ్యాక్సిన్. ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ ఇది ఒక్కటే క్యాన్సర్ కాదు. యానల్ క్యాన్సర్, జెనైటల్ క్యాన్సర్, వల్వల్ క్యాన్సర్, వెజైనల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్తో పాటు థ్రోట్ క్యాన్సర్ కూడా కాజ్ చేస్తుంది. ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ ఎంతమందిలో వస్తుంది? ఒకసారి మనం చూసుకుంటే ఎవరైతే సెక్షువల్లీ యాక్టివ్గా ఉంటారో వాళ్ళలో 80% వాళ్ళకి హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది. ఇది చాలా కామన్గా కనిపించే ఇన్ఫెక్షన్. కానీ దీంట్లో ఏంటంటే అది మన ఇమ్యూనిటీ ద్వారా చాలామందికి హీల్ అయిపోతుంది. బట్ అందులో వెరైటీస్ ఉంటాయి, ఒక 200 వెరైటీస్ ఉంటాయి హెచ్పివి వైరస్ అనే దాంట్లో. ఆ వైరస్లో 200 వెరైటీస్లో లో రిస్క్ వెరైటీస్ ఉన్నాయి, హై రిస్క్ వెరైటీస్ ఉన్నాయి. ఎప్పుడైతే హై రిస్క్ వైరస్ తోటి ఇన్ఫెక్షన్ అవుతుందో, రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ అవుతుందో, దాన్ని మనం ట్రీట్ చేయకుండా వదిలేస్తామో అలాంటి వాళ్ళల్లో మనకి సర్వైకల్ క్యాన్సర్ కానీ, యానల్ క్యాన్సర్ కానీ, అదేవిధంగా జెంట్స్లో పెనైల్ క్యాన్సర్ కానీ, థ్రోట్ క్యాన్సర్ కానీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటప్పుడు ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం ట్రీట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్కి వ్యాక్సిన్ ఉంది. దానివల్ల మనము ఫ్యూచర్లో సర్వైకల్ క్యాన్సర్ అంటే ఇంకొక 10 ఏళ్లలో 15 ఏళ్లలో మనకి క్యాన్సర్ వస్తుంది అన్న వాళ్ళకి ఇప్పటి నుంచే మనం ట్రీట్మెంట్ తీసుకుంటే, అంటే వ్యాక్సిన్ తీసుకుంటే, అది మనం చాలామందికి ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద హై రిస్క్ హెచ్పివి ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి మనం క్యాన్సర్ అనేది ప్రివెంట్ చేయగలుగుతాం. అందుకే ఈరోజు మనం హెచ్పివి ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడుకోవాలి. ఇంకొక మాట, హెచ్పివి ఇన్ఫెక్షన్ వచ్చిన అందరిలోనూ క్యాన్సర్ వస్తుందా అంటే లేదు. ఇందాక చెప్పుకున్నట్టు ఓన్లీ హై రిస్క్ వెరైటీస్ వచ్చిన వాళ్ళలో మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది. ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ని మనము ఒకసారి వచ్చాక వ్యాక్సిన్ తీసుకుంటే ప్రివెంట్ చేయగలమా, మళ్ళీ క్యాన్సర్ రాకుండా కాపాడగలమా అంటే కాదు. మనకి ఇప్పుడు సపోజ్ ఒక 6-11 అనేది లో రిస్క్ హెచ్పివి వెరైటీస్. అలాంటి వాళ్ళకి కనుక మనం వ్యాక్సిన్ తీసుకుంటే హై రిస్క్ వెరైటీస్లోంచి మనకు రాకుండా ఈ వ్యాక్సిన్ అనేది ప్రివెంట్ చేస్తుంది. సో కాబట్టి ఇన్ఫెక్షన్ ఉన్నా, హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉన్నా లేకపోయినా కూడా వ్యాక్సిన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది ఫ్యూచర్లో మనకి క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి. ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది చాలా సేఫ్. అందులో వెరీ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్. కొంతమందికి కొంచెం ఇంజెక్షన్ సైట్లో పెయిన్ రావడం కానీ, ఫీవర్ రావడం కానీ, అది కూడా వెరీ మైల్డ్ ఫీవర్ రావడం కానీ జరుగుతుంది. అంతే తప్ప మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఎవరికీ ఉండవు.